నా కోడలు లేని ఇంట్లో దాన్ని రెచ్చగొట్టి బయటికి వెళ్లేలా చేసిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇక నుంచి వీళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళమని చెప్పయ్యా. ఎప్పుడైతే నువ్వు నా కన్న కూతురు మీద నింద వేసి మాట్లాడావో అప్పుడే నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఏంటన్నా అమ్మ సంతకం పెట్టిందా? ఆ విషయం ఏదో మిమ్మల్ని అడుగు. అసలు నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఏంటమ్మా సంతకం చేసావా? పెట్టేసింది వాసు. ఆ కాగితాలు వదిన చేతికిచ్చారు. ఇక నుంచి ఇల్లు అన్నయ్యదే. అర్చన పద. గోపి ఒక్క నిమిషం ఉండరా. అదేమిట్రా ఆ గదిలోకి వెళుతున్నారు? ఆ గదే కాదురా, మొత్తం ఇల్లు నీదే. దీని మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయి. ఇక నుంచి కోడలు నువ్వు హ్యాపీగా ఇల్లు వాడుకోవచ్చు. ఏ గది దేనికి వాడుకోవాలో మీ ఇష్టం. ఈ ఇల్లంతా మీకే వదిలేసి వెళ్ళిపోతున్నాను రా. రే వాసు, ఏంటి ఇంకా నిలబడే ఉన్నావు? వెళ్ళి సామాన్లు అవి మూటలు కట్టు. అమ్మా రాణి, నువ్వు అమ్మతో కలిసే సామాన్లు అవి సర్దు. మనం అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఏంటన్నా నువ్వనేది? అవునమ్మా, ఇవాళ నుంచి ఈ ఇల్లు మంద కాదు, వాళ్ళది. ఇక నుంచి అయినా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వాలి. అందుకే మనం బయలుదేరాలి. వెళ్ళే సర్దండి. అమ్మా రేవతి, నీ పనులన్నీ పూర్తయ్యాయా? షూటింగ్ టైం అయింది, అందుకే రెడీ అవుతున్నాను మావయ్య. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు నీ సామాన్లన్నీ సర్దుకో అమ్మా, మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నాన్న ఏంట్రా? ఏంటి నాన్న ఇది? నేనేమైనా మిమ్మల్ని అందరినీ ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పానా? ఎందుకు నాన్న, ఎందుకు నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకుని అందరినీ ఇబ్బంది పెడతావు, బాధ పెడతావు? చూడరా గోపి, నువ్వు మమ్మల్ని బయటికి వెళ్ళమని అనలేవురా. ఆ సంగతి నాకు తెలుసు. ఈ ఇల్లు నీదిరా. అయినా నువ్వు ఆ మాట అనలేదు, అనలేవు కూడా. నువ్వు సుఖంగా ఉండాలని మీ పెదనాన్న నీకు రాసిచ్చాడు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు మాత్రమే ఉంది. మేం ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన వాళ్ళమేరా. నువ్వు కాదనకు. బయటికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో అక్కడికి. ఎక్కడ వీలైతే అక్కడ ఉంటాం. అందరూ సొంత ఇళ్లలోనే ఉంటున్నారా ఏమిట్రా? ప్లాట్ఫారం, బస్ స్టేషను, పార్కులు, స్లమ్ ఏరియాలు, ఊరవతల చెట్ల కింద. అలాగే మేము కూడా ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాం రా. నాన్న ఏం మాట్లాడుతావు నాన్న? నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? మీరందరూ ప్లాట్ఫామ్ల దగ్గర, బస్టాండ్ల దగ్గర ఉంటే మేమిద్దరం ఇంట్లో ఆనందంగా ఉండగలమా? అయినా బయటికెళ్ళి ఉంటాము అంటున్నారు. బయటికెళ్ళి ఏం చేస్తారు? దాని గురించి నువ్వేం దిగులు పడద్దురా. ఇదిగో చూడరా, కింగులా నిలబడ్డాడు మగ మహారాజు. వీడే అన్నాడుగా, ఇది నా కుటుంబం, నేనే పోషించుకుంటాను అని. అందుకే వీడి నీళ్ళలోనే ఉంటాం. వీడు మమ్మల్ని అందరినీ పోషిస్తాడు. నాన్న ఆల్రెడీ వాడు బాధపడుతున్నాడు. ఎందుకు మళ్ళీ ఇలా మాట్లాడి వాడి మనసును గాయపరుస్తావు? అయ్యో, నేనేం గాయపరచట్లేదురా, నిజం మాట్లాడుతున్నా. ఇదిగో గుడ్లప్పగిస్తూ చూస్తూ నిలబడిందే, ఇది మాటి మాటికి ఇది నా ఇల్లు అని గొంతు చించుకున్నారు చేతి కదా. అందుకే ఈరోజు ఇల్లే లేకుండా పోయింది. ఆ రోజు తల్లి కొడుకులు ఎన్ని కారు కోతలు కూర్చారా? మీ దయాదాక్షిణ్యాలు మాకేం వద్దు, మా బతుకులు మేము బతకగలమని శపథాలు చేశారుగా, శపథాలు. అదేరా నేనంటున్నా. అవకాశం వచ్చింది, బయటికెళ్ళి శపథాల పథకం ప్రకారం బతుకుదామని చెబుతున్నా. ఏంటమ్మా రాణి, ఇంకా నిలబడే ఉన్నావు? వెళ్ళి సామాను సర్దు, బయలుదేరదాం. నాన్న నేను చెప్పేది ఒక్క నిమిషం ఆలోచించు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు, ఈ ఇల్లు నాది మాత్రమే కాదు,
మనందరిది. పెద్దనాన్న చెప్పాడు కాబట్టి ఆయన మాటకి ఎదురు చెప్పలేక నేను సంతకాలు పెట్టడానికి ఒప్పుకున్నాను. ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను. అంతేకాని నేను అర్చన మాత్రమే ఇంట్లో ఉందామని కాదు. నాకు అలాంటి ఆశలేం లేవు. ప్లీజ్ దయచేసి ఎవరు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. నన్ను అర్థం చేసుకోండి. అందుకే మా అన్నయ్య అర్చనతో చెప్పాడు, ఎవరేం చెప్పినా వీడు మారడు, నువ్వే మార్చాలమ్మా అని. అసలు నువ్వు మారవేరా? ఇంత జరిగా కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోవేమిట్రా? ఇంకా కష్టాల్లోనే ఉంటానంటావేమిటి? రే, నా మాట వినరా. నేను ఇంకా వీళ్ళని ఇంట్లో ఉంచుకుంటే కోరి కష్టాలు కొని తెచ్చుకోవటమేరా. నేను ఎందుకు చెబుతున్నానో గోపి అర్థం చేసుకోరా. నాన్న మాట్లాడద్దు, దయచేసి నువ్వు మాట్లాడద్దు. ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, మనందరిది. మీరింట్లోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి నన్ను చెడ్డవాణ్ణి చేయకండి. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని కానీ ఈ ఇల్లు నాదని కానీ ఎప్పుడూ మీతో ఆ మాట అన్ను. ప్లీజ్ మీ జీవితాలు మీరు బతకండి, మా జీవితాలు ఏవో మేము బతుకుతాం. నా అనుకునే వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అదర్చన, అదేనే నా కొడుకు గోపి అంటే ఎంత గొప్పగా మాట్లాడి వెళ్ళాడో చూడు. అది వాడి మంచితనం. ఎప్పటికైనా అర్థం చేసుకోండి. సరే, ఇక వాడు చెప్పాడుగా, తిరిగే ఉంది. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. అర్చన, నేనైతేనా తప్పుగా మాట్లాడానా? నిన్ను బాధ పెట్టానా? ఏ తప్పు లేదు, నాకేం బాధ లేదు. ఎందుకు అడుగుతున్నానంటే అందరినీ ఈ ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, అందుకు. చచా, నాకలాంటిదేం లేదు. నువ్వు మాట్లాడిందంతా కరెక్టే. నాకు వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళ మీద కోపం తప్ప ఇంకేం లేదు. ఇకనైనా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళు మంచిగా మారితే అచ్చాలు. నేను వాళ్ళతో అలా మాట్లాడినందుకు నన్ను నువ్వు కోప్పడతావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకు చాలు. నువ్వు మాట్లాడిన మాటలు నాకు నచ్చాయి. పైగా ఇప్పుడు ఈ ఇల్లు నీ పేరు మీద ఉందని నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి అర్చన అలా అంటున్నావు? అవును, మనకంటూ మనకేం లేదు. చివరికి నువ్వు కట్టిన తాళి కూడా లేదు. తీర్చలేనంత అప్పు తప్ప మనకేముంది చెప్పు? ఇప్పుడు మనకంటూ ఈ ఇల్లు అండగా ఉంది. మనకంటూ ఒక ఆస్తుందని నాకు సంతోషంగా ఉంది. ఏంటి, నేనిలా చెప్తుంటే నీకు సంతోషంగా లేనట్టుంది? ఎలా సంతోషపడమంటావు అర్చన? ఇది నేను కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు, మా పెద్దనాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి. కేవలం కాగితాల్లో మాత్రమే మా పెద్దనాన్న మాటని కాదనలేక ఆవిడ పేరు మీద ఉన్న ఇల్లుని నా పేరు మీద రాయించుకున్నాను. దానికి ఆవిడెంత కోపంగా ఉందో చూసావుగా. ఈ ఇల్లు ఎప్పటికీ మంది కాదు, కాలేదు. ఎందుకు అర్చన, కొద్ది రోజులు ఓపిక పట్టు. నేను కష్టపడి డబ్బు సంపాదించి మనకంటూ ఓ ఇల్లు కొంటాను. అప్పుడు మనం ఆ ఇంట్లో సంతోషంగా తృప్తిగా ఉండొచ్చు. నువ్వు చెప్పేది కరెక్టే. నా అభిప్రాయం కూడా అదే. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించి మనది అనుకునే రోజు వరకు నేను ఎంతకాలమైనా ఎదురు చూడగలను. నీకేది సంతోషం కలిగిస్తుందో నాకు అదే సంతోషం కలిగిస్తుంది. చూడు బాబు, ఇక్కడే వెయిట్ చేయి, మళ్ళీ వస్తాం.
మావయ్య గారు ముందు మీరు వెళ్ళండి. బావగారు, ఎవరు? నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఏమండి? ఏంటి? ఇలా రండి. ఏంటి విజయలక్ష్మి? అరే బావగారు, నమస్తే బావగారు. నమస్తే. ఏంటి బయట నిలబడిపోయారు? రండి లోపల రండి బావగారు. రండి కూర్చోండి. మహాలక్ష్మి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. రండి. ఏంటి బావగారు ఎలా ఉన్నారు? బాగున్నాం బావగారు. ఏంటి విశేషాలు? బావగారు, అల్లుడు గారు కావ్య వచ్చారు బావగారు. అమ్మా కావ్య. వస్తున్నాను మావయ్య. అమ్మా కావ్య, నమస్కారం అల్లుడు గారు. నమస్కారం బావగారు. హలో అండి. కావ్య, ఎలా ఉన్నావమ్మా? ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఈ అమ్మతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? నేనంతా కానిదానైపోయానా? సర్లే, చెప్పకపోతే చెప్పకపోయావు. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే చాలమ్మా. కావ్య, ఏంటమ్మా ఇది? కన్న తల్లి ఆప్యాయంగా పలకరించడానికి వస్తే చెయ్యి విదిలించేసుకుని ఆడి వెనకాల నిలబడ్డావు. మీ అమ్మ మనసు ఎంత గాయపడిందో తెలుసా?
నా భర్తకి నచ్చిన వాళ్ళు తల్లిదండ్రులైనా తోబుట్టువులైనా ఎవరైనా కావచ్చు. వాళ్లతో నేనెలా ప్రేమగా ఆప్యాయంగా మెలుగుతాను? ఆయనకిష్టం లేని వాళ్ళు నాకు ఇష్టం లేనట్టే. డాడ్, హూ ఆర్ దిస్? వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఒరేయ్, ఏంట్రా ఈ మాటలు? వాళ్ళు నీ భార్య తల్లిదండ్రులు, అన్నా వదినలు. నీతో మాట్లాడదామని వచ్చారు. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారా? అప్పుడే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు. నేనే వాళ్ళనే నువ్వు తిరిగి వచ్చాక రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి జరిగిన పొరపాట్ల గురించి నీతో మాట్లాడి నీకు నచ్చెప్దామని వచ్చారు. నువ్వు అలాంటి ఎలారా?